మంచి సిస్టర్ మరి మంచి సాక్ష్యము పంచుకున్నారు. రైట్, ఈరోజు ప్రశ్నలు జవాబులు కార్యక్రమం ఉంది కాబట్టి సిస్టర్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు కాబట్టి కొన్ని విషయాలు, ప్రెగ్నెన్సీ చాలామందికి అబార్షన్ ఎందుకు అవుతుంది, తర్వాత పుట్టిన పిల్లలు అబ్నార్మల్గా మెంటల్గా ఎందుకు పుడుతున్నారు, వాటి కారణాలు ఏంది, తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వీటి గురించి మనం ఆలోచిద్దాము. నేను చెప్పేవి మీరు బాగా పాటిస్తే చాలా బాగుంటుంది. చాలామందికి మీరు జాగ్రత్తలు చెప్పగలుగుతారు. నేను దీని మీద చాలా స్టడీ చేశాను, చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇప్పుడు దీని మీద. ఈ సిస్టర్ కూడా చాలా విషయాలు తెలుస్తుంది. రైట్, ఓకే. సైతానికి రెండు విషయాలు ఇష్టం ఉండదు. ఒకటేమో పెళ్లి చేసుకోవటము, రెండవది పిల్లలు కనటం. వీటికి విరుద్ధంగా వాడు పనిచేస్తూ ఉంటాడు. పెళ్లి కాకుండా పాపం చేయాలి, పిల్లలు పుట్టకుండా అమ్మాయిలు అబ్బాయిలుగా మారిపోవాలి, లేదు అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోవాలి. ఇది ఒక సైతాన్ యొక్క కుట్ర. రైట్, తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా గొప్ప ధన్యత. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం తల్లి కాలేదు. తల్లి అవ్వటానికి చాలా నొప్పులు భరించాలి, చాలా లైఫ్లో చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాలి. నేను స్టడీ చేసిన దాన్ని బట్టి, హిందూ ధర్మాల్లో కొన్ని నియమాలను బట్టి, అది హిందూ ధర్మాలు నియమాలు కాదు, పెద్దలు చెప్పిన నియమాలు. అంటే మొదట్లో పెద్దగా నమ్మేవాళ్ళం కాము నేను కూడా, కానీ తర్వాత నా లైఫ్లో కూడా జరిగింది. అదేంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మెచ్యూర్ ఫంక్షన్కి మనం వెళ్ళకూడదు. ఎవరైనా మెచ్యూర్డ్ ఫంక్షన్కి భోజనానికి పిలిస్తే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు, ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది. తర్వాత చనిపోయినారు, ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బంధువులు చనిపోయినా కానీ ఆ సమాధి కార్యక్రమంకి ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళకూడదు. ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి వాళ్ళ భర్త ఆ శవాన్ని మోయకూడదు, ఆ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ బట్టలు కానీ చెప్పులు కానీ కొనుక్కోవద్దు, ఎఫెక్ట్ అవుతుంది. డెలివరీ టైంలో మదర్ నైటీస్ అట్లా కొనుక్కుంటే ఏం కాదు, కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అది కొనకపోవటం బెస్ట్, కొనకూడదు. ఎందుకంటే నేను ఇవన్నీ నియమాలు చెప్తున్నాను అంటే చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ అని అంటే వాళ్ళు డెలివరీ అవుతారంటే చచ్చిపోయి తిరిగి లేస్తారు అని అర్థం. తర్వాత బండి నడిపేటప్పుడు లేదంటే బండి మీద కూర్చుంటున్నప్పుడు శారీ వేసుకొని లేడీస్ ఎలా అయితే కూర్చుంటారో, రెండు కాళ్ళు వేసి వన్ సైడ్ ఎట్లా కూర్చుంటారో అట్లనే కూర్చోవాలి. చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే బండి నడిపేటప్పుడు రెండు కాళ్ళు వేసి ఒక దగ్గర ఎట్లా కూర్చుంటారో అట్లా కూర్చుంటారు, టూ సైడ్ కూర్చుంటారు. ఆ కూర్చోవటం వల్ల స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే ఏదైనా గుంతలు వచ్చినప్పుడు అది మిస్క్యారేజ్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫోన్లో మాట్లాడకూడదు, రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లోకి వెళ్ళి ఎంతైనా మాట్లాడచ్చు. ఎందుకంటే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఎక్కువగా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బాగా ఫోన్లలో మాట్లాడటం బట్టి ఆ రేడియేషన్ వల్ల పుట్టిన పిల్లలకి తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాత్రూమ్లు కడగటము, యాసిడ్ యూజ్ చేయటము, సున్నం కొట్టడం ఇవన్నీ చేయొద్దు. ఆ స్మెల్ అంతా లోపల వెళ్ళి లోపల ఉన్న బేబీ అబ్నార్మల్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఏడవటము, బాధపడటం, ఒత్తిడిగా గురి అవ్వటం. ఎంత హ్యాపీగా ఎంత నవ్వుకుంటా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంతే హ్యాపీగా పిల్లలు కూడా పుడతారు. కొంతమంది పిల్లలు ఊరికే ఏడుస్తూనే ఉంటారు. దానికి కారణం ఏంటంటే ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఆమె బాగా ఏడిచింది. చాలా ఇంపార్టెంట్. మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మనకేం తెలియదు, లోపల ఉన్న బేబీ స్క్వీజ్ అయిపోతుంది, అంత బేబీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కళ్ళు మందు తాగకూడదు. కళ్ళు మందు
అంటే మా తెలంగాణలో తాగుతారు, తాగిపియాలి, తాగుతాం మంచిదని అంటారు. ఆ తాగిపియటం వల్ల ఆ పుట్టిన పిల్లలకి చదువు అబ్బదు. మీరు ఎవరినైనా మంచి తాగుబోతు పిల్లల్ని చూడండి, వాళ్ళు సరిగా చదవరు. దానికి కారణం ఏంటంటే తాగుడు వల్ల. పోనీ హస్బెండ్ తాగుబోతుడైనా కానీ పుట్టే పిల్లలకి అంత చదువు అబ్బదు, బ్రెయిన్ గట్టిగా అయిపోతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. యూదులు ఏం చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎక్కువగా చదువుతారు. వాళ్ళు ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. మ్యాథమెటిక్స్ చేస్తూ ఉంటారు, చెస్ ఆడుతూనే ఉంటారు. వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా చాలా ఇంటెలిజెంట్గా పుడతారు. యూదుల కల్చర్ అది. నేను మామూలుగా జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు నైట్ టైంలో తిరగకూడదు. 7, 8 తర్వాత బయట తిరగకూడదు. సైతాన్ శక్తులు బాగా ఆవరిస్తాయి అన్నమాట. దానివల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఎవరికి చెప్పకూడదు. ఒక 3 months చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒక 3 months కాపాడుకుంటే తర్వాత బెటర్ అయిపోతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రేయర్లో ఉండాలి. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మోకాల మీద ఉండి ప్రేయర్ చేయటము, మోకరించి కూర్చోవటము, కింద కూర్చునేటప్పుడు కూడా కాళ్ళు ఫోల్డ్ చేస్తారు. అది కూడా చేయొద్దు, కడుపుకి ఎఫెక్ట్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్లో పడుకోవాలి. లెఫ్ట్ సైడ్లో గర్భసంచికి ఎక్కువ స్పేస్ ఉంటుంది. బేబీ మంచిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఉమ్ము వాటర్ కూడా మంచిగా ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పడుకోవాలి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు తాగాలి. దాంట్లో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయ, ద్రాక్ష పండ్లు ఇవి తినచ్చు. పైనాపిల్, పపాయ అస్సలు టచ్ చేయకూడదు. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటుంది, చిరాకు వస్తుంటుంది, కోపం వస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ఎక్కువగా వాకింగ్ చేయాలి. ఒక 1/2 hour వాకింగ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ డెలివరీ కావాలి అంటే ఎప్పుడు కూడా వేడి అన్నమే తినాలి. అన్ని వేడి చాయ్ ఇవన్నీ తాగితే మంచిగా పనిచేస్తే బేబీ మూమెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది. డెలివరీ అవ్వటానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఆపరేషన్ బెటరా, నార్మల్ డెలివరీ బెటరా అంటే నార్మల్ డెలివరీ బెటర్. ఆపరేషన్ చేసినప్పుడు ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి కడుపులో, అది మొత్తం కూడా అది సి సెక్షన్ చేసినప్పుడు ఆ పాయింట్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయి. దానివల్ల ఆపరేషన్ అయిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లం అన్న ఉంటుంది, కడుపులో నొప్పి, కడుపు పెద్దగా పెరగటము, ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోతుంది. నార్మల్ డెలివరీకి ఆపరేషన్ డెలివరీకి చాలా ఉంటుంది. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, బాబుని కన్నదంటే కథం అయిపోయినట్టే. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి ఆమెకి. అంటే బాడీ చాలా లూజ్ అయిపోతుంది. అయితే ఈ ప్రెగ్నెంట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు మంచి ఫుడ్ తిని మంచిగా ప్రశాంతంగా పడుకుంటే తొందరగా రీకవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సైతాన్ ఏం చేస్తాడంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బాగా టెన్షన్ తీసుకొస్తాడు. ఆ పుట్టే పిల్లలకి బాగా ఒత్తిడి తీసుకొస్తాడు. వాళ్ళు అబ్నార్మల్ పుట్టాలి, వాళ్ళు డిస్టర్బ్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ కుటుంబం అంతా కూడా నాశనం అవుతుంది. మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. మన ఇప్పుడు ఎల్లమ్మ అనిత సిస్టర్ అని చెప్తాం. ఆ సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 5 years అయింది, పిల్లలు లేరు. ఆమెకు థైరాయిడ్ ఉండే. మేము పోయి ప్రార్థన చేస్తే ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన day 1 నుంచి చెప్పిన నేను ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పినవన్నీ శ్లోకాలు చెప్పి నువ్వు అసలు టెన్షన్ పడకమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండు, అంత దేవుడు చేస్తాడు. వాళ్ళ అత్త బాగా గయ్యాలి. ఆమె అయినా కానీ బాగా టెన్షన్ పడ్డది. బాగా టెన్షన్ పడితే ఆమె ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఆ కూతురు అబ్నార్మల్, మాట్లాడదు, వినిపించదు, నడవదు. ఇప్పుడు 3 years 4 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాప కూడా పుట్టింది. సెకండ్ పాప మంచిగానే ఉంది, ఫస్ట్ పాపకు దెబ్బ పడ్డది. ప్రెగ్నెన్సీలో హెవీ టెన్షన్ పడ్డది ఆమె. కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది గొప్ప వరము, గొప్ప శాపంగా 2 రకాలుగా పనిచేస్తుంది. దాన్ని మనం కాపాడుకుంటే చాలా బెటరు. దాన్ని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత టైట్ బట్టలు వేయటము, కడుపు దగ్గర టైట్ బట్టలు వేయటం అవి చేయకుండా లూజ్ బట్టలు వేసుకోవాలి. చాలా నీట్గా ఉండాలి.
ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఆవకాయ పచ్చడి తినకూడదు. ఏదో తినాలనిపిస్తున్నప్పుడు కొంచెం ఒక ముక్క చిన్నగా తినచ్చు, తినకపోతే కూడా ప్రాబ్లం వస్తుంది. ఆవకాయ పచ్చడి తినటం వల్ల బీపీ బాగా పెరిగిపోతుంది. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తే ఏదైనా తినాలనిపిస్తుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పిల్లలు ఏదైనా తింటూ ఉంటారు, చాక్లెట్ తింటూ ఉంటారు, బిస్కెట్స్ తింటూ ఉంటారు, వీళ్ళకి కూడా నోట్లో క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా పోయి ఏం చేయాలంటే ఏదో కొంచెం తినేసేయాలి. అది తినకపోతే ఏమవుతుంది అంటే ఆ పుట్టే పిల్లలకి చెవులకి వెళ్ళి చీము గారుతుంది అనమాట. అది ఎందుకు గారుతుంది అంటే మనకు తెలియదు, దాని వెనకాల కూడా సైన్స్ ఉండొచ్చు. అంటే మొత్తం మనతో కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్ళైనప్పుడు చిన్నపిల్లల బొమ్మలు ఫోటోలు పెడతారు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అట్లా ఫొటోస్ పెట్టుకోవాలి. అంటే ఆ ఫొటోస్ని చూడటం వల్ల సేమ్ అలాంటి అబ్బాయి అలాంటి అమ్మాయి పుడతారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఆడపడుచు కూడా ప్రెగ్నెంట్ ఉందనుకోండి, అస్సలు ఆమె ముఖం చూడొద్దు. చూసిరంటే కథం, ఆ ప్రెగ్నెన్సీ ఎగిరిపోతుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మన దగ్గర విన్నీ సిస్టర్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ప్రార్థన చేయంగా ఆ సిస్టర్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఫోన్ చేయటం మానేసింది. ఒక 6 months తర్వాత ఫోన్ చేసి నా ప్రెగ్నెన్సీ పోయిందని అన్నది. ఎన్ని నెలలు సిస్టర్ అంటే 5 నెలలు అని చెప్పింది. నేను ఆమెకు పెళ్లి కాకముందే చెప్పిన, సిస్టర్ నీకు మ్యారేజ్ అయితే కొడుకు పుడతాడని చెప్పి. ఆమె ఏడ్చుకుంటూ 5 నెలలు బాబు అబార్షన్ అయిపోయింది బ్రదర్ అంటే, అప్పుడే అడిగిన మీ ఆడపడుచు కూడా ప్రెగ్నెంట్ ఉందా అంటే ఉన్నదన్న. ఆమె ఇంటికి పోయినావా ఆమెను చూసినా అంటే ఆమె చూసినా అన్నది. కథం అయిపోయింది. నువ్వు అది చూసినావు సిస్టర్ అందుకే ఎఫెక్ట్ అయిందంటే అట్లా ఏం లేదంటుంది ఆమె. తర్వాత వీళ్ళు చేసిన ఇంకొక తప్పు ఏంటంటే ఒకటే సంవత్సరంలో 2 పెళ్ళిళ్ళు చేసిర్రు. అది కూడా చేయొద్దు. ఈమె పెళ్ళైన 6 నెలలకే వాళ్ళ అన్న పెళ్ళి చేసిర్రు. మా పాస్టర్ గారు చెప్పారు ఏం కాదని చెప్పారు, అందుకే చేసేసినాము అన్నారు. కరెక్టే, కానీ ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయింది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకి ప్రెగ్నెన్సీ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంది హిందూ సమాచారం కాదు, హిందూ శ్లోకాలు కాదు, ఇది పెద్దవాళ్ళు నియమించిన కొన్ని నియమాలు. చాలామంది దీన్ని పాటించరు, దీన్ని పట్టించుకోరు. నేను దీని మీద చాలా స్టడీ చేసి మన జాగ్రత్త కోసం నేను ఇది చెప్తున్నా, మీకు నాలెడ్జ్ రావటం కోసం. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఎక్కువగా వేడి వస్తువులు తినకూడదు. ఊరికే చికెను, గుడ్డు. కొంతమంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే బాగా గుడ్డు తింటారు. ఆ పుట్టే పిల్లలకి ఎంటికలు సరిగా ఉండవు. పుట్టే పిల్లలకి మంచి వెంట్రుకలు రావాలంటే ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగాలి. ఎక్కువగా కారము, స్పైసీ ఐటమ్స్ తింటే చాలా ప్రాబ్లం అవుతుంది. కూల్ డ్రింక్స్ బాగా తాగితే పుట్టే పిల్లలకు ఆస్తమా ప్రాబ్లం వస్తుంది. పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా పుడతారు, కానీ తల్లి సరైన ప్యాటర్న్లో లేకపోతే లోపలున్న బేబీ డిఫెక్ట్ అవుతుంది. మనకు రోగం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల తల్లి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. తల్లి ఎంత ప్రశాంతంగా ఉండి ప్రేయర్ చేసుకొని బైబుల్ చదువుకుంటూ నెమ్మదిగా ఉండి, ఎంత ఒత్తిడి వచ్చినా ఎంత టెన్షన్ పడినా కూల్గా ఉండి ఏదైనా పాజిటివ్గా ఆలోచన చేసుకుంటూ వెళ్తే అంత మంచి జరుగుతుంది. టెన్షన్ పడి ఆగమాగం అయినాం అనుకోండి చాలా కష్టం అయిపోతుంది. తర్వాత ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మంచిగా రాగి జావ తాగొచ్చు, నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు, బార్లీ నీళ్ళు కూడా తాగొచ్చు, జీరా వాటర్. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే లోపల ఉన్న బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ జీరా వాటర్ తగ్గించేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ రోజు ప్రేయర్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము గవర్నమెంట్ హాస్పిటల్ నీలఫర్ హాస్పిటల్లో ఉన్నాం, 10 రోజులు ఉన్నాం శ్వేత సిస్టర్ని తీసుకొని. 10వ నెల 10వ తారీఖు పుట్టిండు మా బాబు. అక్కడ చాలామంది పేషెంట్లు వస్తారు, లోపల బేబీ చచ్చిపోయి ఉంటుంది, అట్లనే ఉంచేస్తారు. తర్వాత వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి నార్మల్ డెలివరీ చేస్తారు. చాలా ఘోరం అది. ఇప్పుడు మన బాలమణి సిస్టర్ వాళ్ళ కూతురు ఉంది, సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ భర్త వెళ్ళిపోయాడు, బాలమణి సిస్టర్ వాళ్ళ అల్లుడు వెళ్ళిపోయాడు. ఆమె సరిగా ఫుడ్ తినటం మానేసింది, అన్నమే తినలేదు.
5 నెలలు 6 నెలలు అయిన తర్వాత స్కానింగ్ చేయించినప్పుడు బేబీ లోపల బ్రెయినే డెవలప్మెంట్ కాలేదు. అప్పుడు చాలా కష్టమైంది. భర్త లేడు, పట్టించుకునేటోళ్ళు లేరు. మరి సిస్టర్ వాళ్ళ అమ్మగారు ఆమె పనిచేసే దగ్గర పాపం ఆమె డబ్బులు ఇస్తే అప్పుడు నేను కూడా ఉన్నా పక్కన. మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ లోపల ఉన్న బేబీని చంపేసి నార్మల్ డెలివరీ చేసి చూపించి ఆమె డాక్టర్ ఏం చేసిందంటే ఆ బాబునో పాప అనుకుంటా, ఆ పాప తలకాయలో ఇట్లా చేయి పెట్టి చూస్తే మొత్తం బ్రెయిన్ లోపల తల లోపల చెయ్యి వెళ్ళిపోతుంది. అంత ఘోరం అనమాట. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆమె తిండి తినలేదు. చాలా ఇంపార్టెంట్. ఆడపడుచుల దగ్గరకు వెళ్ళొచ్చు, వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం చూడకూడదు. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. అసలు ఎందుకు అవుతుందో మరి తెలియదు. అక్కడ ఏం ఎనర్జీ ఉంటుందో, ఏం పవర్ అవుతుందో తెలియదు. ఇవన్నీ విషయాలు ప్రెగ్నెంట్ ఉన్న వారి కోసం నేను చెప్తున్న విషయం. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ భర్త అనే వ్యక్తి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ భార్యకి ఎట్లుంటుందంటే నా భర్త నాతో పాటు ఉండాలి. ఎంతమంది ఉన్నా కానీ భర్త ఉన్నది అది వేరే ఉంటుంది. ఎవ్వరు లేకపోయినా భర్త ఉంటే ఆ భార్యకి చాలా నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఆ స్త్రీ యొక్క భర్త దగ్గర ఉండటం చాలా ఇంపార్టెంట్. మొదట్లోకెళ్ళి మంచిగా ఫుడ్ తీసుకుంటూ ఉంటే కనీసం బ్లడ్ పర్సంటేజు 11 అన్న ఉండాలి. 10, 9 ఉందంటే మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తారు. ఆ బ్లడ్లో కాంప్లికేషన్స్ ఉంటాయి, అది మళ్ళీ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు యాక్చువల్గా బ్లడ్ ఉండదు, తిన్న ఫుడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఎక్కువగా ఐరన్ ఫుడ్స్, పల్లీలు పౌడరు, బెల్లము కలిపి తినటము, దాని తర్వాత ఈ రాగి జావ, తర్వాత మటన్ షాప్లో తిల్లి అని చెప్పి మేక యొక్క ప్యాంక్రియాస్, ఇంగ్లీష్లో ప్యాంక్రియాస్ అంటారు, బ్రౌన్ కలర్లో ఉంటుంది, 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అది తెచ్చుకొని తింటే మంచి బ్లడ్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత చెరుకు రసము, వాటర్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనము తినచ్చు, ఎక్సెప్ట్ ఒక పపాయ, నేరేడు పండు, దాని తర్వాత పైనాపిల్. రోజు ప్రేయర్ చేయాలి. ప్రభా, నా గర్భంలో ఉన్న శిశువు నీ కొరకు జీవించాలి, నీ చేతికి నేను సమర్పిస్తున్నాను. అట్లా పుట్టే పిల్లల కోసం మనం ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు పుట్టి ఎక్కడ పోయినా కానీ దేవుని ఒక 2 చేతులు వాళ్ళ మీద ఉంటుంది. దేవుడు వచ్చి వాళ్ళని కాపాడుతాడు. దేవునికి మనం అప్పచెప్పటం చాలా ఇంపార్టెంట్. ప్రభా, నాకు పుట్టే పిల్లలు నీ సేవ చేయాలి, నీ కొరకు జీవించాలి, నేను సమర్పిస్తున్నా, నువ్వు సహాయం చేయని చెప్పి మనం ప్రేయర్ చేయాలి. పుట్టిన తర్వాత కూడా వాళ్ళని దేవునిలోనే పెంచాలి. ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ సేవలో మనం సమర్పించిన తర్వాత వాడు ఫుల్ షార్ప్ అయిపోతాడు. షార్ప్ అయిపోయి దూసుకుపోతాడు. కాలేజ్లో, స్కూల్లో దూసుకుపోయిన తర్వాత ఏమవుతుందంటే సేవ చేపిద్దామనే టైంలో వద్దండి, ఇప్పుడే సేవ వద్దు, ఇప్పుడే పాస్ అయ్యాను కదా, కొన్ని రోజులు ఉద్యోగం చేపియండి అని చెప్తారు. ఆ ఉద్యోగంలో ఇరుక్కపోయి, మ్యారేజ్లో ఇరుక్కపోయి జీవితం నాశనం అయిపోతుంది. లాస్ట్కి అంత నాశనమే మళ్ళీ లాస్ట్కి సేవకు రావాలా. అదే ముందే సేవలో పెంచుకొని, దేవుని యొక్క సేవలో భయభక్తులు పెంచుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుణ్ణి కూడా అడగాల, ప్రభా నాకు కొడుకు ఇస్తున్నావా, కూతురుని ఇస్తున్నావా, మరి నువ్వు ఆ కొడుకు ఇచ్చిన కూతురుని ఇచ్చినా మరి వారిని ఎలా పెంచాలి ప్రభా, నువ్వు నాకు సహాయం చేయంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ పుట్టే పిల్లల కోసం దేవుడు వాక్యాలు కూడా చూపిస్తూ ఉంటాడు. తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అమ్మాయి ఫేస్లో బాగా గ్లో వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది. ఫేస్ మొత్తం గుంజుకపోయింది అనుకోండి, అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది. హార్ట్ బీట్ 140 లోపల ఉంటే అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది, 140 మీద ఉంటే అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా స్వీట్ తినాలనిపిస్తుంది, అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది. బాగా పుల్లటివి తినాలనిపిస్తుంది, అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీ ఏదైతే కన్ఫర్మ్ అయిన పీరియడ్, మెన్స్ట్రల్ సైకిల్ మిస్ అయిన డేట్ ఏదైతే ఉంటుందో అది 2వ తారీఖు కానీ, 4వ తారీఖు కానీ, 6వ తారీఖు కానీ ఈవెన్ నెంబర్ వస్తే అమ్మాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది, ఆడ్ నెంబర్ వస్తే అబ్బాయి పుట్టే ఛాన్స్ ఉంటుంది.
అకార్డింగ్ టు మయన్ క్యాలెండర్. ఇదంతా ఒక ఎత్తు అయితే, లోపల అబ్బాయి ఉన్నా కానీ దేవుడు దాన్ని మార్చాలనుకుంటే అమ్మాయిగా మార్చి మళ్ళీ డెలివరీ చేపిస్తాడు. దేవుని చిత్తం అది. హల్లెలూయా. అంటే మనం చెప్పలేమన్నమాట. నేను జస్ట్ ఓన్లీ సిమ్టమ్స్, బండ గుర్తులు చెప్తే ఏదైనా జరగచ్చు. దాన్ని యాక్సెప్ట్ చేసి మనము తీసుకోవాలి అంతే. అన్ని అబ్బాయి సిమ్టమ్సే ఉంటాయి, లాస్ట్కి అమ్మాయి పుడుతుంది. ప్రేయరు, వాక్యాలు, ప్రవచనాలు, దర్శనాలు అంతా ఇవే వస్తాయి, అబ్బాయి వస్తాయి, లాస్ట్కి అమ్మాయి పుడుతుంది. అది దేవుని చిత్తం. అది మనం ఏం చేయలేం. అంటే కడుపులో అబ్బాయే ఉంటాడు, డెలివరీ టైంలో దేవుడు దాన్ని మార్చేస్తాడు. ఆ పుట్టిన పిల్లలకి కొన్ని అబ్బాయిల బుద్ధులు వస్తూ ఉంటాయి. అట్లా ఉంటుంది అన్నమాట. అది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. జస్ట్ ఓన్లీ మన చేతి పిడికలంత ఉంటుంది గర్భసంచి. ఈ గర్భసంచిలో ఒక ఇంత పెద్ద మనిషి పుడతాడు. అది ఓన్లీ దేవుడే చేయగలుగుతాడు. ఒక కుండ నుంచి ఇంకో కుండను తయారు చేయొచ్చు. ఒక చెట్టు నుంచి మళ్ళా దాని తర్వాత చెట్టును తయారు చేయలేం. కుండ నుంచి కుండను తయారు చేయలేం. కానీ మనిషి నుండి మనిషిని తయారు చేయొచ్చు. మనిషి నుండి మనిషిని తయారు చేసే దేవుని సృష్టి. వస్తువు నుండి వస్తువుని తయారు చేయలేకపోవటం అది మనిషి సృష్టి. ఒక మంచం నుంచి ఇంకో మంచం తయారు చేయలేం, ఒక మంచమే వస్తుంది. ఒక కుర్చీ నుంచి ఇంకో కుర్చీని తయారు చేయలేం, ఒక కుర్చీ వస్తుంది. కానీ ఒక మనిషి నుండి ఇంకొక మనిషిని సృష్టించగలుగుతాం. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు చాలా వచ్చేసినాయి. అయితే అసలు పిల్లలు లేరు బ్రదర్, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి, ఏం చేయాలి, మా హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో ఏముందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని ఉంది. చాలా ఇంపార్టెంట్. దేవుడు గర్భఫలము దేవుడే ఇస్తాడు, ఎవరు ఇవ్వలేడు, ఎవరి వల్ల కూడా కాదు. అది ఇచ్చినా నిలబడదు అది. కాబట్టి దేవుణ్ణి అడగాలి. తర్వాత మన హెల్త్ మెయింటైన్ చేయాలి. నైట్ త్వరగా పడుకోవటం, టెన్షన్ పడకపోవటం, చికాకు పడటం, ఊకే బీపీలు పెంచుకోవటం, అస్సలు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు. చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండి పిల్లలు పుట్టాలంటే ఒక పెద్ద యుద్ధం చేయాలి, ఎన్నో పోగొట్టుకోవాలి. తర్వాత కొన్ని రోజులు చికెను, గుడ్డు, చేపలు ఇది మానేయాలి. ఇది గర్భసంచిలో లేకపోతే పురుషుల్లో ఉండే పిల్లల్ని పుట్టించే ఆ తత్వాన్ని ఇది ఆపేస్తుంది అన్నమాట, తక్కువ చేసేస్తుంది. రాత్రి తొందరగా పడుకోవటం, ఎక్కువగా వాటర్ ఫ్రూట్స్ తినటము, ఉప్పు కారం మసాలా తగ్గించటము, ప్రేయర్లో ఉండటం, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తే ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. భార్యాభర్తలు వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలు ఒప్పుకొని చేస్తే పిల్లలు పుడతారు. థైరాయిడ్ ఉన్నా కానీ పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టకపోవటం అనేది ఏమీ ఉండదు. కానీ ఆ వ్యక్తి దేవునిలో లోబడాలా, దేవునికి ఉండాలా. ఇప్పుడు అనిత సిస్టర్ అనేట ఆమె ఫుల్ థైరాయిడ్ ఉండే, కానీ ఆమె దేవునికి లోబడ్డది, ప్రార్థన చేసింది, దేవుడు ఇచ్చిండు ఆమెకి. ఆమె టెన్షన్ పడటం వల్ల ఫస్ట్ బేబీ ఏమైపోయాడు, అబ్నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కూడా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మాటలు రావు, వినిపించదు, నడవదు. అమ్మాయి ఎత్తుకొని పోవాలి ఆమెని. ఉంటుంది 3-4 ఇయర్స్ అమ్మాయి ఉంటుంది. కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ యొక్క డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఏదైనా ఉంటే అడగండి, ఏ డౌట్ అయినా అడగండి, నాకు తెలిస్తే నేను జవాబిస్తా. థ్యాంక్ యూ. కానీ మీరు చికెన్ తినొద్దన్నారు, మటన్ వద్దన్నారని నేను ఆ రెండు తినట్లేదు. కానీ మేడం చెప్పారు, అర్థం చెప్పండి. అదే సిస్టర్, మీరు చికెన్ తినాలనుకుంటే నాటుకోడి తినండి, నాటి కోడిగుడ్డు తినండి. ఈ బాయిలర్ చికెన్ అయితే వద్దు. ఈ బాయిలర్ చికెన్ తినకండి. వాళ్ళు చెప్తారు అట్లనే, చికెన్ తినండి, గుడ్డు తినండి అని చెప్పి. చికెన్ గుడ్డు కంటే కూడా ఎక్కువగా వేరే ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో దొరుకుతుంది, అవి తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు చికెన్ గుడ్డే తినరు, వాళ్ళ పిల్లలు హెల్తీగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు. న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటుంటారు, వాళ్ళు పప్పు ఎక్కువ తింటారు. కాబట్టి ఎందుకు వచ్చిన రిస్క్ వాళ్ళు చెప్తారు. ఏ డాక్టర్ చెప్పినా కానీ మనం మన ఓన్ మైండ్ కూడా ఉపయోగించాలి. దాని మీద రీసెర్చ్ చేయండి. మీరు కావాలంటే గూగుల్లో, యూట్యూబ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తినాలా అని చెప్పి సెర్చ్ చేస్తే, బుక్స్ ఉంటే బుక్స్ చదివితే కూడా మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది.
చికెను గుడ్డు ఎందుకు తినొద్దు అంటున్నా అంటే ఆ చికెన్ మొత్తము అదంతా కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని తయారు చేస్తున్నారు. దానికి సరైన పోషక ఆహారం ఉండదు, దానా ఉండదు. దాని తర్వాత ఆ చికెన్ సెంటర్లో మనం పోయి చూస్తే భయంకరమైన గబ్బు స్మెల్ వస్తూ ఉంటుంది. అందులోనే పెరిగితే అందులోనే వాటిని చంపేస్తారు. ఒక కోడి పుట్టి పెరగడానికి 6 నెలలు 8 నెలలు పడుతుంది. అది 2 నెలల్లోనే పెద్దగా అయిపోతుంది. ఏముండదు దాంట్లో. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న యూట్రస్ గర్భసంచిక ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని బదులు అది తినకపోవటమే బెస్ట్. అప్పటి కాలంలో అది తినాలని చెప్పేవాళ్ళు. అప్పటున్న కాలంకి ఇప్పుడున్న కాలంకి చాలా తేడా అయిపోయింది. కావాలంటే మటన్ తినచ్చు ఎప్పుడన్నా తినాలనిపిస్తే, బోటి కర్రీ తినచ్చు, తలకాయ కూర కూడా మనము తినచ్చు. ఈ చికెన్ గుడ్డు మానేస్తే బెస్ట్. ఎందుకంటే అంతా కూడా మొత్తం అది కల్తీ అయిపోయింది. లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి డబ్బులు కావాలి కదా, మళ్ళీ మనకి ఏమైనా అయితే మళ్ళీ అందులో అడ్మిట్ అయితే మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇవి చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. అది ఒక బిజినెస్ ట్రిక్ అనమాట. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే అన్నీ తినండి అని చెప్తారు. ఒక పండ్ల ఆపరేషన్ అయింది అనుకోండి, పంటి నొప్పి వస్తూ ఉన్నది అనుకోండి, ఏదో ఇంజెక్షన్ ఇస్తారు, ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు, రోజు 2-3 సార్లు పండు తోమండి అని చెప్తారు. పండ్లు తోమితే మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ ఆయన దగ్గరకు వస్తారు కదా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్తారు అన్నీ తినచ్చు అని చెప్పి, మనం తినకపోతే బెస్ట్. ఇప్పుడు ఏదైనా ఒక దెబ్బ తాకినప్పుడు చేప తినకూడదు, దురద ఎక్కువ అవుతుంది. ఏదైనా ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, చేప అస్సలు ముట్టద్దు, చాలా భయంకరంగా దురద అవుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, అన్నీ తినచ్చు అని చెప్తారు. మనం అట్లా అని చెప్పి మనం చేప తినేస్తాం. తినటం వల్ల ఏమవుతుంది, బాగా మళ్ళీ దురద అయ్యేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోతాం. మళ్ళీ ఆ దురద తగ్గటానికి మళ్ళీ ట్యాబ్లెట్ ఇస్తాడు, మళ్ళీ ఒక కెమికల్ ఇస్తాడు. అది లోపల బాడీలో మళ్ళీ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ చేపనే తినకపోతే ఆ దురదనే ఉండదు కదా, అది తగ్గిపోతుంది అన్నమాట. అట్లా కొంచెం మనం కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, మంచి డౌట్ అడిగారు. థ్యాంక్ యూ. ఓకే, రైట్. వెయిట్ లాస్ గురించి చెప్పాలంటే మెయిన్ వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి వెయిట్ లాస్ ఉంటుంది. ఇప్పుడు ఒక 60 కేజీస్ ఉండాలి అని చెప్పారు అనుకోండి, 60 కేజీసే ఉండాలని కాదు, 61, 62, 63 ఉన్నా నడుస్తుంది. అదే 65, 68, 70 అంటే కష్టం. ఈ వెయిట్ లాస్ ఎందుకు ఉండాలి అంటే, వెయిట్ లాస్ ఉండటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం ఏంటంటే, వెయిట్ మనం మంచిగా మెయింటైన్ చేస్తే షుగర్ అనేది ఎఫెక్ట్ కాదు. దాని తర్వాత బీపీ అనేది రాదు. దాని తర్వాత హార్ట్ అటాక్ అనేది కూడా రాదు, ఈ వెయిట్ తక్కువ ఉండటం వల్ల. దాని తర్వాత రాత్రుల్లో మంచి నిద్ర వస్తుంది, చూడడానికి కూడా అందంగా కనిపిస్తాం, ఏజ్ కనిపించదు, ఏజ్ దాచబడుతుంది బక్కగా ఉంటే. అయితే వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మెయిన్ ఖచ్చితంగా మనం నడవాలి. నడవకుండా అయితే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే చెమట బాడీలోకి వెళ్ళి బయటికి రావాలి. కనీసం 1 hour 15 minutes మన బాడీలో 6 liters ఆఫ్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్కి 15 నిమిషాలు అనుకున్నా, 1 గంట 15 నిమిషాలు, లేదు అంటే కనీసం లేదన్నా ఒక 1 hour అన్న ఒక మనిషి ఖచ్చితంగా నడవాలి. ఆ నడవటం వల్ల వెయిట్ లాస్ అవుతారు. రెండోది ఫాస్టింగ్ అద్భుతమైన టెక్నిక్. నడవటం అవుతలేదు, టైం ఉండలేదు, కాబట్టి అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉండొచ్చు. పొద్దున ఫాస్టింగ్ అయినా ఉండొచ్చు, నైట్ ఫాస్టింగ్ అయినా ఉండొచ్చు. ఏది ఉన్నా వెయిట్ లాస్ అయిపోతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే, తినేటప్పుడు నమిలి తినాలి. మనకు వెయిట్ ఎక్కువ అవ్వటానికి కారణం ఏంటంటే, తినేటప్పుడు ఏదేదో ఆలోచిస్తాం, ఫోన్ చూస్తాం, మాట్లాడతాం, తినేదానికంటే ఎక్కువ తినేస్తాం. కనీసం తినేటప్పుడు కనీసం ఒక అర్ధగంట సేపైనా తినాలి. అంటే ఒక్కొక్క ముద్ద మనము దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ వాటిని తినాలి.
నమిలి తినటం వల్ల నోట్లో బాగా లాలాజలం రిలీజ్ అయ్యి అది కడుపులో పోయి మన బాడీకి స్ట్రెంగ్త్ ఇచ్చి ఎక్కువ తినకుండా చేస్తుంది. కొంచెం తింటే కడుపు నిండిపోతుంది, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఖచ్చితంగా తినేటప్పుడు ఫ్రూట్స్ తినాలి. ఒక 25% ఫ్రూట్స్ మనం డైట్లో పెట్టుకుంటే బెస్ట్. మార్నింగ్ లేచినప్పుడు మంచిగా 2 గ్లాసులు వాటరు, తర్వాత నిమ్మకాయ నీళ్ళు, పుదీనా కొత్తిమీర జ్యూసు, అట్లా జ్యూస్తోని చేసుకుంటూ ఉండి తర్వాత జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటే కూడా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతాం. తర్వాత ప్రేయర్ కూడా చేయాలి. సైతాన్ కూడా కొన్ని విషయాల్లో లావుగా అయ్యేటట్టు చేసి మనని బద్ధకం తీసుకొస్తుంది. మోకాల మీద ఎక్కువసేపు ఉండలేం లావుగున్న మనుషులు. మోకాల నొప్పి వస్తుంది, బాడీ పెయిన్స్ వస్తుంది, అరికాళ్ళు మంటలు, ఈ తర్వాత పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. బట్టలు చాలా టైట్ అయిపోతాయి వేసుకోవటానికి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ మంత్రం అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేయటం. పోను ఉపవాస ప్రార్థన లేకపోయినా ఉపవాసం ఉండటం, 2 పూటల భోజనం, రాత్రి ఆకలిస్తే ఏదో మజ్జిగ తాగి దాని తర్వాత రాగి జావ తాగి అట్లా ఉన్నా కానీ సరిపోతుంది. మార్నింగ్ టైంలో ఈ రాగి జావ లేకపోతే పచ్చి కొబ్బరికాయ తింటే ఎక్కువగా ఆకలి కాదు. దాని తర్వాత అది వెయిట్ కూడా లాస్ చేస్తుంది. నమిలి తినటం, ఇవన్నీ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవుతుంది. థ్యాంక్ యూ సిస్టర్. చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్ లో నైట్ ఎక్కువసేపు నిద్రపోకుండా ఎంతో డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు అన్న. అసలు అలా ఎందుకు అవుతుంది అన్న? యూత్ కి సరిగ్గా నిద్ర ఉండట్లేదు వాళ్ళకి. ఓకే సిస్టర్, నేను జనరేషన్స్లో చాలా రకాల జనరేషన్స్ ఉన్నాయి సిస్టర్. ఇప్పుడున్న జనరేషన్ని జెడ్ జనరేషన్ కేటగిరీ అంటారు. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో 90s 80sలో పుట్టిన వాళ్ళు వై జనరేషన్ అనమాట. దానికి ముందు మన తల్లిగారు, మన అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎక్స్ జనరేషన్స్. అయితే ఈ ఎక్స్ జనరేషన్కి వై జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. జెడ్ జనరేషన్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్స్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అమ్మ నాన్న ఏది చెప్తే అదే. ఎక్కువ టెక్నాలజీ లేకుంటుండే, ఎక్కువ డెవలప్మెంట్ లేకుంటుండే, ఊర్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు, పొలం పని చేసుకునే వాళ్ళు, కష్టపడేవాళ్ళు. వంట చేయాలంటే కూడా కట్టెల కోసం అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొని రావాలి, నీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని రావాలి. గ్యాబ్రియల్ సైలెంట్గా ఉండు. ఈ విధంగా హెల్త్ మంచిగా ఉంటుండే. దాని తర్వాత వై జనరేషన్ 80s 90sలో పుట్టినాం మనకి కొన్ని ఆపర్చునిటీలు వచ్చినాయి. అప్పుడే టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది, మనం కూడా కొంచెం కష్టపడ్డాము. తర్వాత మన హెల్త్ కూడా బాగుండే. ఇప్పుడు జెడ్ జనరేషన్స్కి వచ్చేసరికి వాళ్ళకి ఆప్షన్లు చాలా ఉన్నాయి. కష్టపడే తత్వం ఏమీ లేదు, అన్ని చేతులారా అయిపోతున్నాయి. వీటి వల్ల ఏమైపోతుందంటే బాడీకి స్ట్రెయిన్ ఉయ్యకపోవటం వల్ల, బాడీలో వచ్చేసరి చెమటనే బయటికి రాకపోవటం వల్ల, వీటి వల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రాత్రుల్లో నిద్ర లేకపోవటం, ఎవరితో ఫ్రెండ్తో మాట్లాడేది లేదు, నలుగురితో కూర్చొనేది లేదు, ఓన్లీ ఒంటరిగా ఉండాలి, ఫోన్ చూసుకోవాలి, టైంపాస్ కాకపోతే మూవీ చూసుకోవాలి, కొద్దిసేపు కామెడీ జోక్స్ చూసుకొని నవ్వుకోవాలి. దాని తర్వాత నిద్ర వచ్చేంత వరకు దాన్ని చూడాలి, వదిలేయాలి. అట్లా బాడీకి అలవాటు చేయటం బట్టి బాడీ కూడా ఏం చేస్తుంది అంటే ఇంకా ఇప్పుడే నిద్రపోడు కదా అని చెప్పి నిద్ర అనే హార్మోన్ రిలీజ్ చేస్తలేదు. దానివల్ల యూత్కి సరిగా నిద్ర వస్తలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడున్న లేటెస్ట్ హెల్త్ చెకప్లో మనం చూస్తే ప్రపంచం మొత్తంలో షుగర్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఉంది. 10వ నంబర్లో ఉంది. 10వ నంబరు 8వ నంబరు. ప్రపంచం మొత్తంలో 3వ స్థాయిలో ఉన్నాం మనం షుగర్ పేషెంట్స్. అబ్బాయిలకి ఎక్కువ షుగర్ వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years.
ఒళ్ళు ఒలిచేది ఏమీ లేదు. బాగా బాగా ఫుడ్ తీసుకుంటున్నారు, వర్క్ చేసేది ఏం లేదు, ఓన్లీ కూర్చొని చదువుకుంటున్నారు, ల్యాప్టాప్లో చదువుతున్నారు. దాని తర్వాత ఎలాంటి పని చేస్తలేరు, వాకింగ్ కూడా వెళ్ళరు, రన్నింగ్కి వెళ్ళరు. దానివల్ల ఎఫెక్టు. తర్వాత ఫోన్లు చూసుకొని అక్కడే మంచం మీద పడుకోవటం, వీటి వల్ల కూడా ఎఫెక్టు. మెయిన్ మనిషి ఏంది అని అంటే చెట్ల మధ్యలో పుట్టాడు, నేచర్లో ఉన్నాడు. మనం అందరం కూడా అప్పుడప్పుడు చెట్ల దగ్గరికి వెళ్ళటం, సన్లైట్ దగ్గర కూర్చోవటం, ఎండలో కొద్దిసేపు ఉండటము, నేచర్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ కల్చర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏమైందంటే చదువు 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 అనే చెప్తుర్రు. పిల్లలు ఆటపోటల యాక్టివిటీస్ తక్కువ చేసి చదువు యాక్టివిటీస్ ఎక్కువ పెట్టేశారు. కనీసం సూర్యుడు ముందల సన్లైట్లో కూడా కూర్చోకుండా మరి పొద్దున లేచే చదవండి, హాస్టల్లో ఉండండి, హాస్టల్లో చదవండి 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 అసలు ఎండనే తెలియదు వాళ్ళకి. వాళ్ళ కండ్లకు అద్దాలు వచ్చేస్తున్నాయి, మార్కులు వచ్చేస్తున్నాయి, సర్టిఫికెట్లో పెద్ద పెద్ద మార్కులు ఉంటున్నాయి, రోగాలు కూడా అట్టనే స్పీడ్గా వస్తున్నాయి. మన బాడీకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి, ఆటలు ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ ఉండాలి, సన్లైట్ ఉండాలి. ఇవన్నీ లేకపోవటం వల్ల మానసిక రోగాలు ఎక్కువైపోయి చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కొంతమంది ఉరేసుకొని చనిపోతున్నారు, కొంతమంది గూగుల్లో కొడుతున్నారు ఈజీగా చచ్చిపోవాలంటే ఏం చేయాలి, దానివల్ల కూడా చనిపోతున్నారు. దాని తర్వాత ఏదైనా చిన్న ప్రెషర్, చిన్న ఒత్తిడి రాగానే ఆ ఒత్తిడిని వాళ్ళు ట్యాకిల్ చేయలేకపోతున్నారు. తర్వాత ఎక్కువగా ఫోన్స్ చూడటం వల్ల ఓన్లీ కళ్ళకే ఎక్కువగా పని ఉంటుంది కానీ మిగతా దేనికి కూడా పని ఉండదు. దానివల్ల కమ్యూనికేటింగ్ స్కిల్స్, ట్యాకిల్ చేసే స్కిల్స్ తగ్గిపోతున్నాయి, క్రియేటివ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి. ఫ్యూచర్ గురించి మనం ఇలా ఉండాలి అలా ఉండాలి ఏముండేది లేదు. సరిగా నిద్ర లేకపోవటం వల్ల ఏదో బతికితే చాలు, ఏదో లైఫ్ పోతే పోనీ, ఎందుకు ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా, ఏముంది, బాగా డబ్బులు ఉంటే ఏంది, డబ్బులు లేకపోతే ఏంది, అందరూ చచ్చిపోయేదే కదా అనే దానికి ఒక 60-70% లోకం అట్లా వెళ్ళిపోతుంది. తాత బతికే ఉంటుండు, తండ్రి బతికే ఉంటుండు కానీ పిల్లలు మాత్రం చచ్చిపోతున్నారు. చాలా ఘోరం అది. ఆ తాత కావచ్చు లేకపోతే ఆ తండ్రి కావచ్చు ఆ పిల్లల కోసమే బతికితే ఆ పిల్లలేమో చనిపోతున్నారు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పిల్లల్ని బాగా ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుకునేదానికి మనము పంపించి ఎక్కువగా చదవండి చదవండి అని టెన్షన్ స్ట్రెస్ పెట్టకుండా జస్ట్ పాస్ అయితే చాలు, తర్వాత ఫర్దర్ స్టడీస్కి అప్పుడు వెళ్తారు. ఇప్పుడు మంచిగా వాళ్ళకి ఆటలు ఆడిపించినప్పుడు అప్పుడప్పుడు తల్లిదండ్రులుగా వారంకి ఒకసారి వాళ్ళతో పాటు ఉండి పార్క్కి తీసుకొని వెళ్ళటం, వారితో ఒక 1 hour 2 hours స్పెండ్ చేయటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎక్కడ ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్ దొరకక వాళ్ళు మరి ఫోన్ వైపు వెళ్ళిపోయి ఏదో ఆర్టిఫిషియల్ ఎఫెక్షన్ వాళ్ళకి దొరికి వాళ్ళు మనోవేదనలకు వెళ్ళిపోయి మా అమ్మ నన్ను పట్టించుకోదు, మా నాన్న నన్ను పట్టించుకోరు, నేను ఇంతే, అవసరానికి వాడుకుంటారు, ఉద్యోగం చేయి అని చెప్తారు, నా డబ్బులు తీసుకుంటారు. ఇట్లాంటి మైండ్ సెట్లపై వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చాలా తక్కువ ఏజ్లో అంటే 13-14 yearsలో పిల్లలు సిగరెట్కి అలవాటు పడుతున్నారు. 16 years 17 yearsకి అయితే అమ్మాయిలు కూడా వచ్చేస్తున్నారు, మందుకు అలవాటు పడిపోతున్నారు. 15-16 years నుంచే మందు తాగటం అలవాటు పడి బాగా గడ్డాలు పెంచుకొని ఒక పెద్ద హీరో లెక్క నన్ను చూస్తే అందరు భయపడాలన్నట్టు ఆ గడ్డం షేవింగ్ చేసుకొని కూడా ఆయనకు అంత నెగ్లిజెన్సీ ఉంటుంది, లేజీగా ఉంటుంది. అట్లా ఉండి వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారు. మరి అదంతా కూడా సైతాన్ యొక్క కుట్ర. వాటి కోసం కూడా మనము ప్రేయర్ చేయాలి. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని అన్ని విధాలుగా యాక్టివేట్ చేయాలి. వాళ్ళకి ఎక్కువగా స్పోర్ట్స్ వైపు తీసుకొని వెళ్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్, మంచి క్వశ్చన్ ఇచ్చారు.